నా పేరు చిన్ననారాయణ రెడ్డి. నాకు ముగ్గురు కుమార్తెలు. అందరికీ ఆస్తి అంతా పంచిచ్చి నేను సంపాదించిన ఆస్తి అది. అందులో మొత్తం నేను సంపాదించిన ఆస్తే మా పెద్దోళ్ళ దగ్గర కొద్దిగా ఉండే, దాని చేతకు 100 ఎకరాలు చేసినా. నేను చేసి అందరికీ పంచిచ్చి రాసిచ్చిన. నేను కొద్దిగా ఏదో తున్నిచ్చుకుంటాయడ నా జీవనాధారానికని. దాన్ని ఈడు అది చెప్పి ఇది చెప్పి ఇది లోద్దాలా నీ ముసలికి నీకు ఇయ్యరు, నేను పోతే ఇస్తారు, వయసు అయిపోయింది కదా నీకు అని చెప్పి ఒకటి. మళ్ళా దాంట్లో అది కోర్టులో ఉంది, పీకులాట ఉందని ఒకటి. ఇంకోటి అది దాంట్లో అక్షరం తప్పు ఉంది, అది సరిచేయాలా అని చెప్పి ఒకటి. అన్ని అట్లా 3 ఐటాలు సంవత్సరంన్నరకు రాయించుకున్నాడు. అప్పుడప్పుడు నా యాత్రి అంతా కాజేసి చిన్న కుమారుడైన కేసు పెట్టి తండ్రిపై దాడి చేసిన ఉదంతమది. అదే రెస్టారెంట్ అది చెప్పి ఇది చెప్పి అంతా రాయించుకున్నాడు. అదేమి మమ్మల్ని తీసుకుపోయి లక్ష్మీప్రియ నగర్ అని అక్కడ తమెటికల్లి మండి అతట్టు అక్కడ పెట్టాడు కాపురం. మాకేదో తలతెక్కబట్టింది. మరి మాకేమైనా పెట్టాడో ఏమైందో తెలీదు. మంచము ఇట్లా తిరగబడినట్లయితుంది. అప్పుడంతా ఆ టైంలో మా తలతెక్కబట్టిన టైంలో వచ్చి అన్నీ రాపించుకున్నాడు. అప్పుడు ఒకటి రాపించుకొని బాగానే పెడతాంటి, అన్నం తింటాంటిమి. వాళ్ళకి ఏం గడిచిందో నీడు 2023 ఆగస్టులో 2023 ఆగస్టులో మీరు బయటికి పోవాలా వద్దన్నారు. మీరు మాలో వద్దన్నారు. పొమ్మంటే ఎక్కడ పోతుంటా మేము ఏమి లేకుండా రాపించుకుంటావే మాతో, మేమేమి తినాలా ఎక్కడ పోవాలా అని అడిగితే ఏమని తెలిపోచుకోండి, మాకొద్దు, మా వాళ్ళు వద్దు మీరు అని చెప్పి 1 సంవత్సరం నా యాచి నాకు రాసిస్తే పోతాను, లేకుంటలేదని అట్టె మోటుకేసినా. నేను ఎన్ని తిట్లు తిట్టా పన్నా. కడాసారి ఆ రోజు అంటే 2024 ఆగస్టులో ఏటికో తోలకపాయ ఏదో చూపించుకొస్తాడని, దగ్గొత్తా అంటే చూపించుకొస్తాడని తోలకపోయి ఆడ ఏం చేసాడు ఏం చూసాడు ఏం లేదో వాళ్ళు మాట్లాడలు తెస్తానని నేను బయటకు వచ్చి తొలిగినండి అంతా మోటార్ బైకు ఇట్లా అదేదో ఉంటా చూడు సన్నవి గిడ్డవి, దాంట్లో ఎగిరించుకుంటూ పోయినా నడుము లోపల వచ్చాయి నాకు. అబ్బా దాంట్లో పోతే నడుము లోపల నేను సత్తానని చెప్పి ఆటో వచ్చే సమయానికి అక్కడ ఎవరు లేరు మనుషులు. డాక్టర్ అయితే ఉన్నాడు కానీ అక్కడ మనుషులు లేరు. అదేదో సాయినగర్లో అక్కడ దిగవ పక్క ఆ ఆటో వస్తే నేను ఆటో ఎక్కి వచ్చి నేను ఇంటికి వచ్చినాడు. 2-3 సార్లు పెన్నాకు ఫోన్ చేసినాడు, రాలేదనింది. మళ్ళా ఫోన్ చేసినప్పుడు వచ్చినాడు, ఎటు దిగుతాడాడనింది. ఆటించి వస్తానే తన్నినాడంటే వచ్చి పండుకోను. నేను వస్తానే ఇట్లా గుద్దినాడు. ఇక్కడ గుద్దింటే ఎమకలు 3 ఎమకలు 2 ఎమకలు ఇరిగిపోయినాయి. కుత్తికేసి అల్లం పట్టాడు, కొట్టాడు. వాటి బీభత్సం చేసినాడు. వాటి ఇష్టం వచ్చినట్ల ఇంకా కదలపోకుండా ఉంటుంది. నేను నా భార్య కూడా లేదు సమయానికి, బిడ్డింటికి పోయింది. ఇంకా తెల్లారులైతే కూర్చొని పద్దరు లేచి ఎప్పకు ఫోన్ చేసి నైనా వాడికి తంతాండారా నన్ను తోలకపోరా అని. ఈయన వచ్చి కారు తీసుకొని వచ్చి ఎక్కించుకొని వచ్చా. నా పొంచి ఇక్కడ ఉండా. అదేదో మాకు ఎనికి తిరుగుతుంది ఆస్తి అనేది మాకు తెలీదు. ఆస్తి ఎనికి తిప్పుకోవద్దనేది తెలీదు. ఎవరో మిగతా వాళ్ళు మళ్ళీ చెప్పినారు. చెప్తే పోయినాము వాళ్ళతో. అది కనుక్కొని ఇది కనుక్కొని ఆటికి పోయి ఎస్పీ దగ్గరికి పోయి వాళ్ళ దగ్గరికి పోయి ఒక చోట మంచి చోటకల్లా పోయినాము. కడాసారికి వచ్చి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేసినాం. ఆడ అన్నం దగ్గు వస్తాడే బలంగా దగ్గు. ఈ దగ్గు ఏమన్నా లోపల ఏమన్నా అయిందా అని పోయి ఎక్స్రే తీపిస్తుంది. దాంట్లో ఆ డాక్టరు ఈడ బర్రెమ్మకలు 2 ఇరిగిపోయినాయని నాకు. అప్పుడు ఎవరో చెప్పి పోలీసు వాళ్ళే ఇది
వాళ్ళు ఎక్స్రే తీసి ఇచ్చింటారు కదా, అది తరుణ్ కాదు, పెద్ద ఆసుపత్రిలోది అయితేనే అండి, పెద్ద ఆసుపత్రిలోది అయితేనే మాకు లెక్కకు పడేది అండి. అప్పుడు పెద్ద ఆసుపత్రిలోకి పోయి ఆ డాక్టర్లందరినీ పట్టుకొని అవి 5-6 మంది ఉంటే మీ అక్కట్లే పిల్లోళ్ళు డాక్టర్లు, వాళ్ళంతా అక్కడ తిప్పి ఇక్కడ తిప్పి అంతా ఏడేదో వాళ్ళు రాసి ఇచ్చింది. వాళ్ళు ఎక్స్రే తీసిరి, వాళ్ళు ఎక్స్రే తీసి దాని గురించి అంతా రాసి ఇచ్చారు వాళ్ళు. అవి తెచ్చి పోలీస్ స్టేషన్లో ఇస్తే అప్పుడు అయిపోగారు ఎప్పతో అప్పటికే తిన్నారు బాగా. ఎంత తిన్నారో ఎంత లేదో మనకు తెలియదు. ఎఫ్ఐఆర్ ఈయన ఇయ్యరు. సుమారు 2 నెలలు తిప్పినారు. కడకు ఎస్పీ దగ్గర, డిఎస్పీ దగ్గర, అందరి దగ్గర కలిసి డిఐజీ దగ్గరికి పోతుంది. ఆయన లెటర్ రాస్తే అయిపోయి వాళ్ళకి స్టేషన్కి అప్పుడు ఇచ్చినారు. అదేదో తప్పదారా కేసు. అప్పుడు తీసుకొని ఈయప్ప దగ్గర కేసు పెడితే ఈయప్ప అప్పటికి ఈయన వాళ్ళకు లోపడినాడు. మహానుభావుడు ఆర్డీఓ లోపడి వాళ్ళకు ఏం చేసుకున్నారో, ఎంత ఇచ్చినారో, ఎన్ని లక్షలు ఇచ్చారో తెలీదు. మేము ఏటి గొడవ పెట్టాం ఎక్కడ బారేస్తాడు. వాళ్ళు చెప్పింది మా పెట్టి మాత్రం మమ్మల్నే దండిస్తాడు. ఇది ఇట్లా సార్ అని మేము ఇది సంగతి జరిగిందని ఇస్తే మీరు రాసియండి చెప్పొద్దు అని రాసిస్తే ఎక్కడేస్తాడు దానిని. అట్లా చేసి మొన్న జడ్జిమెంట్ వస్తుంది అప్పుడు ఇస్తామని చెప్పి ఒక 2 నెలలు తడిపెట్టా. ఆ జడ్జిమెంట్ వచ్చిందని చెప్పి మా కాగితాలు ఏది లేదు, దాంట్లో మా పలకమే లేదు, అంతా అయిపోతే రాసి పెట్టారు. ఆ జడ్జిమెంట్ కాగితం ఇచ్చినారు. ఏం చేస్తాలే ఎప్పుడు కొన్నాడు తొలిగా. అది ఇదంతా సంగతి ఎట్లున్నది మాకు తెలియదు. మేము దాని ఇంటికి పోయినాము, ఒకరికొకరన్నీ ఇరకపోయినాము, కేసులు జరిగినాయి. ఇప్పుడు ఆయపేమో నెలకు 50,000 ఇచ్చేటట్ల మాకు ఇద్దరికి కలిసే అని దాంట్లో రాసినాడంట. ఒక నెల జరిగిపోయింది కానీ 50,000 30,000. ఒక ఇల్లు ముందు కొనింటి కొడుకులాంటి బాకునే, అది నేను తీసుకొట్టి అది మొదట లోన్ తీసుకోవాలి నాయన, వ్యాపారం చేసి సంపాదిస్తాను అని నన్ను మభ్యపెట్టా. ఒక 6 నెలలు సతాయిస్తే ఫోన్ లేని అది రాసిస్తే మళ్ళీ ఇంకోటి నేను సొంతం కొనింటి కొడుకులాంటి పోయినాక అది వీళ్ళ పేరుతో రాపించింది. మళ్ళీ దాన్ని బట్టా అది కోర్టులో ఉంది. వాడు ఎవడో కక్కలపల్లివాడు, ఒకడు ఎవరో మాదిగోళ్ళు అయిప, అది వాళ్ళు నంబర్ తప్పు పడిందంట, ప్లాట్ నెంబర్ తప్పు పడిందంట. మాకు కొడుకులకు బాగా పరిష్కారం చేసి ఇచ్చినాడు తండ్రి కొనిండేది. కొడుకులు బాగా పరిష్కారం చేసేటప్పుడు అది అవతల దేవతలకి అవతలకి పడింది. అది దాని నుంచి దాన్ని తప్పు పట్టుకొని వాళ్ళ దగ్గర ముందు కొనింటాడే వాడు 2 ప్లాట్లు 5.5 చెట్లు 2 ప్లాట్లు కొన్నాడు. ఒకటే పత్రంలో రాసినాడు. ఆ 2 ప్లాట్లది వాని దగ్గర ఉన్నది. అది లింకు డాక్యుమెంటు. దాన్ని వానికి ఇచ్చి వానితో లెక్క ఇప్పించుకొని వాని కొడుకు రాసి ఇచ్చిండే వాని కొడుకు ఆ ముసలోడు వాడి కళ్ళు కనపడవు, వానితో వానికి చదువచ్చు కానీ మాకు సంతకాలు చేసినాడు, వానికి బొట్టేలు ఒప్పితాలు వేసినాడు. అది కేసు ఉంది కోర్టులో. ఆ కేసు ఉంది, నాకు రాసేది నేను దాన్ని ఎట్లా ఇడిపించుకుంటానన్నాడు. అది రాసి ఇచ్చిన. అది అయిపోయినాక ఇది ఒక అక్షరం తప్పు ఉంది, A1 అని ఉండాల్సింది B1 ఉంది, ఆ B మార్చాలంటే లెక్క చాలా కావాలా, నేను సరి చేసుకుంటానని చెప్పి అది రాపించుకున్నాడు. 25 సెంట్లు అన్నీ రాపించుకొని 1 సంవత్సరమో 7.5 ఊరికే ఉండి పెడతారు తిట్టాంటిని. వాళ్ళకి ఏమి గడిచిందో 2023 ఆగస్టులో మొదలుపెట్టారు. మీరు పావలు వద్దంటే వద్దు మా ఇంట్లో అంటారు. మీ ఎట్లా వాళ్ళు చెప్పినా కానీ వినరు. కొట్టుకున్నాడని చెప్పలే అయిపోతా అంటే ఎప్పుడు నడిపి కొడుకు నా యాచి నాకు కావాలా 3 ఐటాలు, నా యాచి నాకు 3 ఐటాలు కానే కావాలా. వచ్చినా రాని, రాకపోతే పాని, నా ప్రాంతం ఇంతేని మందు దాకి చచ్చిపోతాను నేను.
ఇంకా నన్ను ఎవరు చూడరు, ఎవరు చూస్తారని గ్యారెంటీ ఏమి, ఎన్నాళ్ళు చూస్తాడు చెప్పకంగా. ఇప్పుడేమో అయిపోయేమో ఆ మాట అడుగుతులైనా నేను చూసుకుంటానంటాడు. కానీ ఆయన అంత ఆస్తి తీసుకొని అయిపోయింది మాత్రం చూసా. ఇప్పకే బుద్ధి పుడుతుందో ఎట్లా చెప్పగలను నేను? చూడొచ్చు కూడా చెప్పలేము. చూస్తే పుణ్యాత్తుడే, నేను పుణ్యం చేసినట్లే. లేకపోతే నా గతేమి మాకా ఇంత చేసుకుంటే కూడా చేత కాదు. దుర్ము ఈ గతిలో ఉన్నాం చూడు.